హాయ్ అండి. నమస్తే. నేను మీ ఉమా. వెల్కమ్ బ్యాక్ టు ఉమా టాక్స్ వైజాగ్. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారండి? ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్‌ని ఇంకెవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం వల్ల నాకెంతో మోటివేషనల్‌గా ఉంటుందనమాట. ఇంకా వీడియోకొచ్చేస్తే గనక ఈ వీడియో అయితే గనుక లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అండి. ఇంకా పిల్లలు స్కూల్‌కైతే వెళ్ళి పిల్లలకి లంచ్ బాక్స్ ఇచ్చేసి వచ్చిన తర్వాత ఇంకా మేము కూడా లంచ్ చేసామనమాట. లంచ్ చేసి ఇంకా రెస్ట్ అది ఏమి తీసుకోలేదు. రెస్ట్ తీసుకున్నామంటే ఇక్కడ కిచెన్‌లో వర్క్ కూడా రెస్ట్ తీసుకుంటదనమాట. ఇంకా అందుకని లంచ్ చేసిన వెంటనే ఇంక నేనింకా కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను. మొత్తం గిన్నెలు అవన్నీ కూడా తోమేసుకొని కౌంటర్ టాపు, మిక్సీ, గ్రైండర్ ఇవన్నీ కూడా నీట్‌గా కడిగేసి పెట్టేసుకున్నానండి. మళ్ళీ ఈవినింగ్ మా హస్బెండ్ హైదరాబాద్‌కి స్టార్ట్ అవుతారు. తనకి ఏదన్నా బాక్స్ పెట్టాలి కదా! తన కోసం అనేసి ఇంక నేను ఫాస్ట్‌గా అయితే ఇక్కడ వర్క్ అంతా కూడా ఫినిష్ చేసేసుకుంటున్నాననమాట. కిచెన్ అంతా క్లీన్ చేసిన తర్వాత నాకు ఇంకా మార్నింగ్ నుంచి వర్క్ చేసున్నాను కాబట్టి నాకు చిరాకుగా అనిపిచ్చి ఫస్ట్ నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను. ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇంకా మా హస్బెండ్ కోసం అనేసి ఇక్కడ గారెలైతే ప్రిపేర్ చేస్తున్నానండి. మార్నింగ్ చేసిన చికెన్ కర్రీ అలానే కొద్దిగా బిర్యానీ ఉందనమాట. చికెన్ కర్రీకి గారెలు సూపర్ కాంబినేషన్ కదా! తనకి కూడా ఇష్టమండి. మా హస్బెండ్‌కి కూడా చాలా ఇష్టమనమాట. చికెన్ కర్రీ విత్ గారెలనేవి. ఇంక అందుకనేసి తన కోసమని నైట్ ట్రైన్‌లో తింటారు కదా! అనేసని నేనింకిక్కడ గారెలైతే ప్రిపేర్ చేస్తున్నాననమాట తన కోసం అనేసే. ఇక్కడ నేను ముందే స్కూల్ నుంచి వచ్చిన వెంటనేనే నేనిక్కడ మినపగుళ్ళయితే నానపెట్టేసుకున్నాను. నేను నా వర్క్ అంతా అయ్యేసరికైతే మినపగుళ్ళు కూడా నానిపోయి ఉన్నాయన్నమాట. ఇంకా మినపగుళ్ళు నీట్‌గా కడిగేసుకొని ఇలా కొంచెం మెత్తగా, గట్టిగా అట్లాగా మిక్సీ గ్రైండర్ వేసిన తర్వాత అందులో కొద్దిగా కొత్తిమీర అలానే జీలకర్ర వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది బావుంటుందండి. చాలా బావుంటుందన్నమాట. జీలకర్ర కొద్దిగా కొత్తిమీర వేస్తే గనక. ఇక్కడైతే నేనింకా గారెలు కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇప్పుడు గూడా గారెలు వేసేటప్పుడు చాలామంది చేత్తో అలా వెంటనే అలా వేసేస్తూ ఉంటారు. లేదంటే ఒక చేతిలో వేసుకొని వేరే చేత్తో తీసి వేస్తూ ఉంటారు. నాకు అలా ఇష్టం ఉండదు. ఎందుకనంటే మన ఫింగర్స్ అట్లా పడుతూ ఉంటే నాకేదో గారె గట్టిగా అట్లా అనిపిస్తుందనమాట. అందుకనే నేను ఇలా మనకి ఏదైనా మార్కెట్‌కెళ్ళి వచ్చేటప్పుడు చిన్న చిన్న కవర్ లాంటివి వస్తూ ఉంటాయి కదండీ! ఆ కవర్‌లో చక్కగా దాచుకొని పెట్టుకుంటాననమాట. ఇలాంటి టైంలో యూజ్ అవుతాయనేసని. దానికైతే మన చేతికి తొడిగేసుకొని నీళ్ళు తడి చేసుకుంటూ మనం చక్కగా చేసుకున్నామనుకోండి, చక్కగా మంచి షేప్‌లో వస్తాయన్నమాట. చూస్తున్నారు కదా! ఇక్కడైతే నేనింక కవర్‌లో వన్ బై వన్ గారెలైతే వేసేస్తూ ఉన్నాననమాట. నార్మల్‌గా ఏంటంటే, మనకి అరిటాకులుంటాయి కదండీ! అరిటాకులో కూడా మనం ఇలా చేసుకొని వేసుకోవచ్చు. కానీ మనకిప్పుడు అవైలబుల్‌గా ఉండవు కదా! అరిటాకులనేవి. ఈ కవర్లంటే మనకి దేనితో పాటు వస్తూ ఉంటాయి కాబట్టి నేను దాస్తూ ఉంటాను. ఇక్కడైతే చూస్తున్నారు కదండీ! ఒక వాయయితే వేసేసాననమాట ఫస్టయితే. ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా! మొత్తం ఆ రోజు ఇంకా ఫుల్ వర్క్ సరిపోయిందండి. మార్నింగ్ నుంచి నైట్ 8 అంతా అవుతుందనమాట. ఫుల్ వర్క్ అయ్యేసరికి. ఇంకా అప్పటి నుంచి అప్పటి వరకు అలా కంటిన్యూషన్ చేస్తానే ఉన్నాము ఇంకా వర్క్ అనేది. ఇంక మా హస్బెండ్‌కైతే 5:30కి అట్లా స్టార్ట్ అవుతానన్నారు. ఇంక నేనింకా ఫాస్ట్‌గా చేసేస్తున్నాననమాట. మళ్ళీ తనకి లేట్ అయిపోతుంది అనేసని. ఇక్కడైతే గారెలు చూస్తున్నారు గదండీ! చాలా బా వచ్చినియి ఆ రోజైతే. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా అట్లా అనిపిచ్చాయనమాట. చికెన్ కర్రీతో గారెలనేవి సూపర్ కాంబినేషన్ అండి. నార్మల్‌గా ఏంటి అంటే నేను ఇలా గారెలు వేసేటప్పుడు ఎప్పుడు కూడా మా చిన్న బాబుకి పాకం గారెలు ఇష్టము. తన కోసం వాడి కోసం అనేసి నేను కొద్దిగా పాకం చేసి గారెలు వేస్తాను కానీ, ఇక్కడ అంతా ప్రాసెస్ చేసేసరికి మా హస్బెండ్‌కి లేట్ అయిపోతుంది అనేసి ఇంక వాడికి కూడా ఏమి పాకం గారెలు అలాంటివి ఏమి చేయలేదనమాట. ప్లెయిన్‌గానే వేసేసాను మొత్తం చూస్తున్నారు కదా! చాలా టెంప్టింగ్‌గా అనిపిస్తున్నాయి గారెలనేవి. చాలా బాగున్నాయండి ఆ రోజైతే గారెలు కూడా. చక్కగా ఇంకా మా హస్బెండ్ తింటారనేసి ఒక 4 పెట్టి కర్రీ ఏసి ఇచ్చాను కానీ తినలేదు. హెవీ అయిపోతుంది మళ్ళీ నైట్ తినలేను అనేసనంటే ఇంకా పిల్లలకి పెట్టాననమాట. పిల్లలు తినేసారు. ఇంక గారెలంతా అయిపోయిన తర్వాత నేను మధ్యాహ్నం మార్నింగ్ బూరెల కోసం అనేసి మినపప్పు రుబ్బాను కదండీ! అప్పుడైతే నాకు కొంచెం మిగిలిపోయిందనమాట. దాంట్లోకి నేను ఇడ్లీ రవ్వ అయితే నానబెట్టేసి కలిపేస్తున్నాను. రేపు మార్నింగ్‌కి మనకి టిఫిన్‌కనేది ఉంటుంది కదా! అనేసని. ఎంతో లేదులెండి కొద్దిగానే ఉంది. ఒక పూటకైనా వస్తది గదా! అని నేనింకా ముందుగానే నానబెట్టేసి ఉంచేసుకున్నాను ఇడ్లీ రవ్వ అనేది. ఇంకా ఇలా కలిపేసి ఇంక మా హస్బెండ్‌కైతే బాక్స్ పెట్టేసి, మా హస్బెండ్‌ని ఆర్చ్ వరకు దిగబెట్టేసొచ్చిన తర్వాత, మేము కూడా డిన్నర్ చేసేసి ఇంకా రెస్ట్ తీసుకున్నామండి. ఆ రోజు ఫుల్ వర్క్ ఇంకా సరిపోయిందనమాట. వెరీ చిన్న వ్లాగ్ అండి ఇది.
మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం. బాయ్, నమస్తే. ప్లీజ్ మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా, అలానే కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా కానీ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఎంతో హ్యాపీగా ఉంటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.